జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. 2026 జూన్ లోపల ఇండియాకును పాకిస్తాన్కు యుద్ధం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఈ యుద్ధం అనేది వారం కన్నా ఎక్కువగా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కుటుంబాధిపతి అయిన శని ఇక్కడ మీన రాశిలో ఉండి శత్రుగ్రహాలైన కుజుడి దృష్టి 13వ తారీఖు వరకు, దాని తర్వాత 17వ తారీఖు నుంచి సూర్యుడి దృష్టి కూడా ఉండటం పోతుంది. కాబట్టి మీకు కుటుంబ పరంగా ఈ మాసం అంతా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. మనీ పరంగా కూడాను చాలా ఇష్యూస్ ఉంటాయి. ఈ మాసంలో ఖర్చు విపరీతంగా ఉంటుంది. సకాలంలో మీకు ధనం రావడం కష్టం అవుతుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. లవర్స్కి మాత్రం 13వ తారీఖు తర్వాత నుంచి మాత్రం మీకు ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. 13వ తారీఖు నుంచి మీకు మీ లవర్కి లవ్ ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేస్తారు, చాలా ఆనందంగా ఉంటారు. శత్రువులు అనేవాళ్ళు మాత్రం చాలా అధికంగా ఉంటారు. ఈ మాసం అంతాను ఇష్యూస్ ఉంటాయి. మీకు చాలా జాగ్రత్త తీసుకోండి. 3వ వ్యక్తి మూలంగా ఇబ్బందులు పడతారు. యుద్ధ వాతావరణం అంటూ ఉంటుంది. మీ శత్రువులతో మాత్రం జాగ్రత్త తీసుకోండి. మోసపోయించుకునేది ఎక్కువగా ఉంటుంది. ఈ మాసం అనేది మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా మాత్రం మీకు 15వ తారీఖు తర్వాత నుంచి మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. 15వ తారీఖు నుంచి మాత్రం మీకు హెల్త్ పరంగా గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్స్ అవటం జరుగుతుంది. చాలా చాలా బాగుండబోతుంది. మ్యారేజ్ పరంగా మాత్రం మీకు కొంచెం ఇష్యూస్ ఉంటాయి. సప్తమాధిపతి అయిన బుధుడు మీకు కన్యా రాశిలో ఉన్నారు. ఇక్కడ శని గ్రహ దృష్టి బుధుడి మీద పడుతుంది. దాని మూలంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. 15వ తారీఖు నుంచి మాత్రం మీరు చాలా జాగ్రత్త తీసుకోండి. స్ట్రెస్, టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి మ్యారేజ్ లైఫ్లో. ఈ మాసంలో 15వ తారీఖు తర్వాత నుంచి మాత్రం బిజినెస్ పరంగా 15వ తారీఖు తర్వాత నుంచి మీరు తీసుకున్న డెసిషన్స్ మిస్ఫైర్ అయ్యి బిజినెస్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా మాత్రం మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకుంటే కనుక మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం మీకు 15వ తారీఖు తర్వాత నుంచి మీకు చాలా బాగుంటుంది. కెరీర్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ మాసంలో 15వ తారీఖు తర్వాత నుంచి మాత్రం మీకు బాగుండబోతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. Please like, share and subscribe my channel.